జగన్ ప్రజా సంకల్ప యాత్ర జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఇవాళ పరిస్థితి ఇది. ఒక్కసారి ఈ నేపథ్యంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన, నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం బీసీలు గుర్తుకొస్తారు, పేదవాడు గుర్తుకొస్తారు. బీసీలు గుర్తుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద ప్రేమ అంటాడు. ఆయన ప్రేమ ఏమిటో తెలుసా? 4 ఇస్త్రీ పెట్టెలు, 4 కత్తెరలు, అంతే ఆయన ప్రేమ. నిజంగా పేదవాడి మీద, బీసీల మీద ప్రేమ ఎవరైనా చూపించినాడు అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు అని చేసి చూపించారని చెప్పి గొప్పగా కూడా చెప్తాను నేను. ఒక్కసారి నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో మన పిల్లలు ఎవరైనా కూడా ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్లు చదవాలన్నా కూడా ఒక భరోసా ఉండేది. ఆ భరోసా మా అన్న ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, మా పెద్ద ఆయన ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని ఉన్నాడు, నా పిల్లలను ఆయన చదివిస్తాడు అన్న భరోసా ఉండేది. పేదవాడు అన్నది, పేదవాడు పేదరికం నుంచి పోవాలి అని అంటే అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అంటే ఆ పేదవాడి కుటుంబం నుంచి అప్పుల పాలు కాకుండా, ఆ పేదవాడి కుటుంబం నుంచి పిల్లలు ఇంజనీర్లు అయితేనో, పిల్లలు డాక్టర్లు అయితేనో, పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివితే అప్పుడు ఆ పేదవాడి కుటుంబం అప్పుల పాలు కాకుండా ఆ చదివించగలిగితే ఆ పేదవాడి కుటుంబం పేదరికం నుంచి బయటకు వస్తుంది. ఎందుకనంటే ఆ చదువుకున్న ఆ పిల్లాడు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద జీతాలు వస్తాయి. కాబట్టి ఆ పిల్లాడి వల్ల ఆ కుటుంబం బయటపడుతుంది పేదరికం నుంచి. ఇది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గమనించారు. కాబట్టి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, మీ పిల్లలు, మన పిల్లలు రేపొద్దున ఇంజనీర్లు చదవాలనుకున్నా, డాక్టర్లు చదవాలనుకున్నా, ఎన్ని లక్షలైనా పర్వాలేదు, మీరు చదివించండి, నేనుంటాను తోడుగా అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు భరోసా ఇచ్చాడు. ఇవాళ నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అంతేకాదు ఇంతకు ముందే చెప్పా, నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేశాడని. జగన్ నాన్నగారి కొడుకుగా పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తానని ఇంతకు ముందే చెప్పా. మీ పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్లు చదివించడమే కాదు, ఆ పిల్లలు వెళ్ళి ఇంజనీరింగ్, డాక్టర్ చదవాలంటే హాస్టళ్లలో ఉండాలి. ఆ హాస్టళ్లలో ఉండాలి అని అంటే మెస్ ఛార్జీల కింద, హాస్టల్ ఛార్జీల కింద సంవత్సరానికి కనీసం 15,000 రూపాయలు అవుతుంది. ఆ 15,000 రూపాయలు కూడా పంపించలేని పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను, మీ పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తాను, డాక్టర్ చదివిస్తారో, ఏం చదివిస్తారో చదివించండి. దగ్గర ఉండి ఎన్ని లక్షల రూపాయలైనా కానీ పిల్లల్ని చదివిస్తామో, చదివించడమే కాదు, మీ పిల్లలకు హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ ఛార్జీల కోసం ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 ఇస్తానని చెప్పి ప్రతి పిల్లాడికి, ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి చెప్తా ఉన్నా. దీనివల్ల ఏ పేదవాడు కూడా అప్పుల పాలు కాకుండా తమ పిల్లలను పెద్ద చదువులు చదివించే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఆ పేదవాడి కోసం చెప్తా ఉన్నా, ఆ తల్లుల కోసం చెప్తా ఉన్నా. ఆ పిల్లలు గొప్ప చదువులు చదవాలి అని అంటే దాని పునాదులు ఎక్కడి నుంచి పడతాయి తెలుసా? అదిగో ఆ చిట్టి పిల్లల దగ్గర నుంచి పడతాయి. ఆ చిట్టి పిల్లలు అక్కడ ఉన్నారు కదా, ఆ చిట్టి పిల్లలు రేపొద్దున బళ్ళకు పోయి, ఆ చిట్టి పిల్లలు రేపొద్దున డాక్టర్లు, ఇంజనీర్లు అయితేనే మన తలరాతలు మారుతాయి. కాబట్టి మన పిల్లలు పునాదులు ఎక్కడి నుంచి పడతాయి అని అంటే, మన పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యే పునాదులు ఎక్కడి నుంచి పడతాయి అంటే అది ఆ చిట్టి పిల్లల దగ్గర నుంచి పడతాయి. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి చెప్తా ఉన్నాను, ఆ చిట్టి పిల్లల కోసం చెప్తా ఉన్నాను, ప్రతి తల్లికి చెప్తా ఉన్నాను, ఆ తల్లి చేయాల్సిందల్లా మీ పిల్లలను మీరు బడులకు పంపించండి. తల్లి చేయాల్సిందల్లా పిల్లలను బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి తల్లికి చెప్తా ఉన్నా. కారణం ఆ పిల్లలు రేపొద్దున ఇంజనీరింగ్, డాక్టర్లు చదివి వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు అయితేనే
మన బతుకులు మారుతాయి, మన తలరాతలు మారుతాయి. కాబట్టి తల్లులు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడులకు పంపించడం. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇచ్చి ఆ కుటుంబానికి తోడుగా ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. నవరత్నాల నుంచి మనం చేయబోయే పేదవాడి కోసం మనం చేయబోయే రెండవ కార్యక్రమం ఈ మీటింగ్లో ఇప్పుడు చెప్తున్నాం. ఇవాళ అవ్వాతాతలకు పెన్షన్లు చూస్తా ఉన్నా. అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చే విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పెంచే విషయంలో మనసు రాదు. ప్రతిదీ పెరుగుతూ ఉంది, కానీ అవ్వాతాతల పెన్షన్లు మాత్రం పెరగవు. చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్లకు ఇచ్చే సొమ్మును మాత్రం పెంచుతాడు. వాస్తవంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు వరుసగా 2-3 సంవత్సరాలు చూస్తే స్టీల్ రేటు తగ్గింది, సిమెంట్ రేటు తగ్గింది, అల్యూమినియం రేటు తగ్గింది, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గినాయి, ఇసుక ఫ్రీ. అటువంటిది కాంట్రాక్టర్లకు అందరికీ కూడా రేట్లు తగ్గించాల్సింది పోయి పెంచుతాడు. ఎందుకు కాంట్రాక్టర్లకు రేట్లు పెంచుతావయ్యా చంద్రబాబు నాయుడు గారు అని అంటే కారణం లంచాలు వస్తాయి కాబట్టి నేరుగా పెంచుతాడు. కానీ అవ్వాతాతల పెన్షన్లు పెంచే విషయంలో మాత్రం ఆయనకు మనసు రాదు. ఎందుకనంటే ఆ కమిషన్ వచ్చేది జన్మభూమి కమిటీ వాళ్ళకి కాబట్టి ఆయనకు మనసు రాదు. ఇవాళ ఈ వ్యవస్థను మారుస్తున్నాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చెప్తా ఉన్నాను, ఆ ప్రతి అవ్వ ప్రతి తాత కోసము చెప్తున్నాను, ప్రతి పేదవాడి కోసము చెప్తున్నాను. పెన్షన్ వయసు ఇవాళ 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకే తగ్గిస్తాము, పెన్షన్ 2,000 చేస్తామని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నాం. పెన్షన్ 2,000 చేయడమే కాదు, ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు నిజంగా ఈ అక్కలు పరిస్థితి ఎలా ఉంది అనంటే ఎంతటి దారుణంగా ఉంది అనంటే పనులకు పోతే కానీ కడుపు నిండని పరిస్థితి. ఒక వారం పొరపాటున వీళ్ళు పనులకు పోలేకపోతే ఏదైనా జ్వరం వచ్చి ఇంట్లో ఉండిపోతే ఇంట్లో పస్తు పండుకునే పరిస్థితిలో ఉండారు ఆ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆ మైనారిటీ అక్కలు. ఆ ప్రతి అక్క కోసము చెప్తా ఉన్నా, ఆ ప్రతి అక్క కోసము చెప్తా ఉన్నా, పెన్షన్ 2,000 ఇవ్వడమే కాదు, పెన్షన్ 45 ఏళ్ళకే ఇస్తాను అని చెప్పి ప్రతి అక్క కోసము చెప్తా ఉన్నాను. పేదవాడి కోసం నవరత్నాల్లో నుంచి మనం చేయబోయే కార్యక్రమాలు ఈ 2 అంశాల మీద ఇవాళ చెప్పా. మిగిలిన అంశాల మీద మనం ఏం చేయబోతా ఉన్నాము, నవరత్నాల గురించి అన్న అంశాలు మిగిలిన సభల్లో చెప్పుకుంటూ వస్తా. అన్ని అంశాలను ఒకే సభలో చెప్పాలంటే టైం సరిపోదు. కాబట్టి మీరు ఏదైనా సూచనలు ఇవ్వాలన్నా, సలహాలు ఇవ్వాలన్నా, నేను ఎక్కడ పడుకొని ఉంటానో మీ అందరికీ తెలుసు, పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకుంటూ పోతా ఉన్నానో కూడా మీ అందరికీ తెలుసు. ఎవరైనా నన్ను కలవచ్చు, అర్జీ తీసుకుని ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు పాదయాత్ర ద్వారా బయలుదేరిన మీ బిడ్డను తోడుగా ఉండండి అని చెప్పి మీ బిడ్డకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. మీ బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా.